న్యూస్ కాకినాడ తీరంలో స్టెల్లా షిప్ నిలిచిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు నౌకను నిలిపివేశారు. దీంతో షిప్ విషయం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నౌక తిరుగు ప్రయాణంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టెల్లా నౌక తిరిగి వెళ్లవలసిన గడువు మీరి సుమారుగా 19 రోజులు కావస్తుంది. గడువు ముగిసిన సమయం తర్వాత రోజుకి సుమారు 25 లక్షల దాటి జరిమానా పడుతుంది. ఈ భారమంతా బియ్యం ఎగుమతి చేసే కంపెనీలపై పడుతుంది. స్టెల్లా నౌకలో 52,200 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు మొత్తం 28 కంపెనీలతో ఒప్పందం కుదిరింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ది షిప్ అనే ఆదేశాలు జారీ చేశారో ఇక అదే క్రమంలో ఆ స్టెల్లా నౌక ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న చూసుకున్నట్లయితే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం సీజ్ షిప్ అంటూ ఆర్డర్ పాస్ చేశారో ఆ తదుపరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంతా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కావాలన్నారు. దానికి సంబంధించి ఏదైతే స్టెల్లా నౌకలో దొరికిన 640 టన్నులు రేషన్ బియ్యాన్ని ఏదైతే కలెక్టర్ గుర్తించారో దాని తర్వాత ఒక 5 మల్టీ డిసిప్లినరీ కమిటీ కూడా షిప్ లోకి వెళ్లి పూర్తి స్థాయిలో షిప్ లో ఉన్న 5 బ్లాకులను కూడా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి సుమారుగా 32 శాంపిల్స్ అయితే తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి 30 శాంపిల్స్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి 12 కంపెనీకి సంబంధించిన బియ్యంగా కూడా ఏమైనా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికి టెస్టులు జరుగుతున్నాయి. ఈ రోజు టెస్టులు కూడా జరిగింది. దానికి సంబంధించి అవి రేషన్ బీమా కాదని నిర్ధారించే పరిస్థితులు అయితే అధికారులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే సుమారుగా 19 రోజులు దాటి అంటే గడువు ఏదైతే 52,000 టన్నులకి సంబంధించి సౌత్ ఆఫ్రికాకి పంపించాల్సిన బియ్యానికి గడువు దాటి 19 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే రోజుకి సుమారుగా 25 లక్షల పైబడి జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఒక నౌకని బుక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ లోడింగ్ కలిపి పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన గడువులోపే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే కనుక రోజుకి ఎంత జరిమానా అంటూ కూడా ఇతర దేశాలకు సంబంధించిన నౌక కాబట్టి రోజుకి ఎంత జరిమానా అంటూ కూడా ఫైన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నేపథ్యం చూసుకున్నట్లయితే సుమారుగా 25 లక్షల పైబడి ఒక రోజుకి ఫైన్ విధించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 19 రోజులకి వెళ్ళి సుమారుగా దగ్గర 3 కోట్ల వరకు ఫైన్ అవుతుండడంతో ఈ 28 కంపెనీలు ఏదైతే 52,200 టన్నుల బియ్యాన్ని దాంట్లో లోడ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్న 28 కంపెనీల పైన ఆ భారం పడడంతో వారైతే తజ్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు కోర్టుకి వెళ్లి సరుకునంతా దించి నడిచంద్రంలో పూర్తి స్థాయిలో ఈ షిప్ ను పంపించేయాలంటూ కూడా కోర్టుకి వెళ్లి అప్పీల్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా అయితే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు షిప్ ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఓసి ఇస్తే తప్ప షిప్ సముద్ర తీరం నుంచి బయలుదేరే అవకాశాలు లేవు. అయితే ఎన్ఓసి ఇవ్వడానికి దీనికి సంబంధించి శాంపిల్స్ గురించి కూడా క్లియర్ గా పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న షీల్డ్ కవర్ లో ఏదైతే ఇది శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్లు కలెక్టర్ వెళ్తే కలెక్టర్ వెళ్ళిన తర్వాత కలెక్టర్ షణ్మోహన్ అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. సీఎం డిప్యూటీ సీఎం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయాన్ని పూర్తి అధికారులకి ప్రకటిస్తారు, పూర్తి అధికారులకి ఆదేశిస్తారు. ఆ తర్వాత షిప్ ఇక్కడే ఉంచాల్సిన పరిస్థితి వస్తే కనుక ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా వీరు కోర్టుకి వెళ్లి దీనిపై స్టే తెచ్చుకుని ఆ షిప్ ని మాత్రం పంపించేలాగైతే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా పూర్తిగా తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.